రక్షిస్తాడు. ఫరో మాత్రం రక్షింపబడలేదులేండి, దీవెన మాత్రం కోరాడు కానీ రక్షణ మాత్రం కోరలేదు. దీవెన మాత్రం కోరాడు కానీ దేవుని మాత్రం కోరలేదు. ఈనాడు చాలామంది ఫరోలాగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గర నుంచి దీవెన కావాలి, ఆయన వారి అవసరాలు తీర్చాలి, వారి అక్కర్లు తీర్చాలి, కానీ దేవుడు మాత్రం అక్కర్లొద్దు. ఇలాంటి వారు అందరూ ఫరో లాంటి వారే. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మారు మనసు పొందండి. దేవుణ్ణి మీ అవసరాల కొరకు వాడుకోవడం కాదు, మీ ఆత్మ రక్షణ కొరకు నమ్ముకోండి. ఈ ఐగుప్తు దేశం విషయంలో ఇశ్రాయేలీయులకి దేవుడు చాలా హెచ్చరికలు చేశాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు చేశాడు. ఆ దేశమును గూర్చి ఇశ్రాయేలీయులకు చెప్పిన కొన్ని సంగతులు, అలాగే ఆ దేశమును గూర్చి ఆ దేశ పరిస్థితిని గూర్చి చెప్పబడిన కొన్ని సంగతులు మనం బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం తెలియజేశాడో చూద్దాం. ఒకటి, లేవియాకాండం 18వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండం 18వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశం కొరకు దేవుడు ఏం చెప్పాడు ఇశ్రాయేలీయులకి? మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు చేయకూడదు అన్నాడు. ఒక్క మాట పట్టుకుందాం. మీరు నివసిస్తున్న ఈ ఇజ్రాయేలీల దేశంలో, వాగ్దాన భూమిలో మీరు ఐగుప్తు దేశాచారం చొప్పున చేయకూడదు అన్నాడు. వీరు 430 ఏండ్లు ఐగుప్తు దేశంలో ఉన్నారు కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ వారికి తెలుసు. ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, వారిని 4 గంటల్లో ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడం సులువైంది, కానీ దేవునికి వారు హృదయాలలో ఉన్న ఐగుప్తుని తీసివేయడానికి 40 సంవత్సరాలు పట్టింది అన్నాడు. మరి పూర్తిగా తీసేశాడంటే ఏం తీయలేదు. ఐగుప్తులో నుండి వచ్చిన వారు అందరూ రాలిపోయారేమో తప్ప ఆ ఐగుప్తు ఆచారాలు ఇశ్రాయేలీలో అలాగే ఉండిపోయాయి. అందుచేత దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు ఐగుప్తు ఆచారములను దేశాచారములను చేయకూడదు అని చెప్పాడు. ఐగుప్తు దేశాచారములను చేయకూడదు. ఈ దేశానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. అందుచేత మీరు ఆ దేశం యొక్క ఆచారాలను చేయకూడదు అన్నాడు. వాస్తవంగా బైబిల్లో ఇక్కడ మీకు ఏమీ కనిపించవు, బైబిల్లో ఏమీ కనిపించవు. వారి యొక్క ఆచారాలు ఏమిటంటే, పొరపాటున కాఫీ కానీ పడిపోయినా, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మొట్టమొదటగా కుడికాలు లోపల పెట్టినా వారు అది అదృష్టంగా భావిస్తారు కదా. ఇది ఆ దేశపు ఆచారం. భారతదేశంలో కూడా ఈ ఆచారాలతో చాలా దగ్గర సంబంధాలు అక్కడక్కడ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ దేశాచారాలను కానీ ప్రపంచంలో ఏ దేశాచారాన్ని కూడా మనం చేయకూడదు కదా. మొట్టమొదటిగా కుడికాలు లోన్ పెట్టి అంటారు కోడల్ని. మీరు అనుకుంటున్నారు అప్పుడే భస్మం అవుతుంది, ఐరన్ లెగ్ అవుతుంది. అది ఇది దేశాచారం అన్నమాట కదా. తను ఏ కాలు పెడితే ఆ కాలు పెట్టనివ్వండి. దేవుడు ఆమె రక్షింపబడితే ఆమె కాలు ఎక్కడ పెట్టినా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కుడా ఎడమ అనే దాన్ని మనం దేశాచారం కాబట్టి ఆ విషయంలో ఏమాత్రం కూడా మనం పలకకూడదు, అలా చేయమని చెప్పను కూడదండి. ఒకవేళ అలా చెప్తే నువ్వు ఐగుప్తు దేశాచారమును పాటిస్తున్నట్టే. ఇక రెండవది, అది ఎలాంటి అలవాటు కలిగి ఉందంటే, మూఢనమ్మకాన్ని కలిగి ఉందంటే, ఈ ఇంటిపైన నల్లకాకి కానీ వాలితే అపశకునంగా భావిస్తారు వాళ్ళు. చాలాసార్లు మన దేశంలో అప్పుడప్పుడు మనం అక్కడక్కడ వింటాం, తీతువ అరుస్తుంది అనుకోండి, అలా తిరుగుతూ ఈ ఆలవడ ఇక్కడ పోతాడంటారు. అవునా, పొయ్యిలో ఉప్పేస్తారట కదా.
ఇది దేశాచారం. పక్షి వాలడం వల్ల తిరగడం వల్ల ఒక ప్రాణానికి ముప్పు కలగదండి. వారి భయం అలాగుంటుంది. వారు ఎడమ కన్ను అదిరిన, జోళ్ళు తీసొస్తున్నప్పుడు జోడు తిరగబడిన అది వారు అపశకునంగా భావిస్తారు. ఎలాగంటే వారు దెయ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా భావిస్తారనమాట. అందుకే కొన్నిసార్లు చెప్పులు తిరగబడ్డా మామూలుగా పెట్టి అంటారు. చెప్పు మీద ప్రేమతో కాదు, అదొక ఆచారం అన్నమాట. దెయ్యాన్ని లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా వారు భావిస్తారనమాట. ఈవేళ ఎడంకొన్న అదురుతుంది, ఏదో నష్టం కలుగుతుందని క్రైస్తవులు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఈవేళ కొన్నిసార్లు కాలు అలా ఊపకో అంటారు కదా. వాస్తవంగా పెద్దవారు ఉన్నప్పుడు ఊపడం మంచిది కాదు, గౌరవపదంగా కూర్చోవడమే మంచిది. కానీ కొందరు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని ఒక శకునంగా, అపశకునంగా భావిస్తూ ఉంటారు. ఆ దేశంలో మరొక వింతైన ఆచారం ఏంటంటే, ఎవరైనా తల కత్తిరి వేసుకున్నప్పుడు అది కింద పడిపోతే ఎవరైనా త్రొక్కారు అనుకోండి, వాళ్ళకి బట్టబుర్ర వస్తుందనో తల ఊడిపోతుందని భావిస్తూ ఉంటారనమాట. ఇలా వింతైన ఆచారాలు కలిగిన దేశం ఆ దేశం. అందుచేత ఆ దేశాచారములను నీవు ఆచరించకూడదు అన్నాడు. ఇదే కాదండి, మనకు తెలిసిన ఇంకెన్నో ఆచారాలు ఉన్నాయి. 3వ దినం, 10వ దినం, 7వ దినం, 11వ దినం కదా, 9వ దినం. శుభకార్యాలకు కానీ అశుభకార్యాలకు కానీ, అమ్మాయిని పంపించడానికి కానీ తీసుకురావడానికి కానీ, పిల్ల పుట్టిన తర్వాత తీసుకెళ్ళడానికి కానీ తీసుకురావడానికి కానీ, వివాహమైన తర్వాత పెండ్లి కుమారుడు రావడానికి కానీ పందిరి చూడటానికి వెళ్ళాడు అంటారు. కోడలేదండి అంటే అమావాస్య కాదండి అత్తోరింటి కాడ. ఇది ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులే. ఈ దేశాచారములను మనము చేయకూడదు అన్నాడు. మరి కార్యక్రమాలు జరగాలి కదండి, అవి జరగాలి. మరి అప్పుడు ఏం చేయాలి? బైబిల్ ఎక్కడ ఏం స్పష్టంగా చెప్పదు. కానీ మనమే ఏది మేలైనది దేశాచారానికి వ్యతిరేకంగా మనం చేయాలనుకున్నప్పుడు, ఈ దేశాచారంలో ఫలానా రోజున ఫలానా కార్యక్రమాన్ని చెప్తున్నప్పుడు దానికి ముందు కానీ దానికి వెనక కానీ మనం చెయ్యాలి. ఇంకెంతకంటే సులువైన సూత్రం బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అప్పుడు చూస్తున్న వారికి అయ్యో 3వ రోజున కదా ఇది చేయాలి, మీరేం చేస్తున్నారు? 6వ రోజున లేకపోతే 4వ రోజున చేస్తున్నారు, 4వ రోజున చేస్తే కీడు అంటారు. అంటే ఇప్పుడు మనం ఆ దేశాచారానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తున్నాం? కార్యాన్ని చేస్తున్నాం. అప్పుడు ప్రత్యేకత అనేది అర్థమవుతుంది అన్నమాట కదా. దేశాచారమును కాక దేశాచారమునకు వ్యతిరేకంగా మనం చేయడం అనేది మనకి ఆశీర్వాదకరం, అది దేవుడు ఇష్టపడిన కార్యం అనే మాట చూస్తాం. జాగ్రత్తగా మనం ఈ విషయంలో, ఒకవేళ మీకు ఏదైనా తెలియనప్పుడు పెద్దలు ఉంటారు, సేవకులు ఉంటారు, అయ్యా ఈ పని చెయ్యొచ్చా, ఇలా చెయ్యొచ్చా అని అడిగినప్పుడు మీకు వాక్యానుసారమైన సలహా ఇస్తారు. ఆ విధంగా మీరు పాటిస్తే మీకు దీవెన కలుగుతుంది. సంఘానికి ఒక క్రమం నేర్పిస్తాం, సంఘానికి ఒక పద్ధతిని కూడా నేర్పిస్తాం. అందుచేత దేశాచారములను మనం ఏం చేయకూడదు? ఆచరించకూడదు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు ఒక మాట రాశాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారములతో కాక, క్షయ వస్తువులతో కాక, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచింపబడితిరి అని ఎరుగురా అన్నాడు. మనల్ని యేసు ప్రభు పాపములో నుండి విమోచించాడు, నరకంలో నుండి విమోచించాడు. అంతేకాదండి, ముఖ్యంగా పితృపారంపరమైన వ్యర్థమైన ప్రవర్తన నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు అనమాట. పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన అన్నాడు. పితృపారంపర్యం, మన పితరులు ఉంటారే, మన పితరులు ఆచరించే ఆచారాల నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. యేసు ప్రభు కేవలం విడిపించింది దేనికంటే, ఒక పాపం నుండే అనుకోకండి, పాతాళం నుండి మరణం నుండే కాదు, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారముల నుండి మనల్ని విమోచించాడు అన్నాడు. గమనించండి, మీరు ఇల్లు కట్టుకుంటున్నా, ఇంటి పునాది వేస్తున్నా, ఏం చేస్తున్నా
దైవకమైన క్రమంలో వాక్యానుసారమైన పద్ధతిలో చేసుకోవాలి తప్ప, అక్కడ కూడా నేను చాలా చోట్ల చూస్తాను, ఈ పునాదులు వేసే సమయంలో 3 ఇటుకలు పెట్టండి అంటాడు. ఈ 3 ఇటుకలు ఏంటి? తండ్రి పేరున ఒకటి, కుమారుడి పేరున ఒకటి, పరిశుద్ధాత్ముని పేరు. 3 ఇటుకలు పెట్టాలి అంటే వాళ్ళ ముగ్గురిని ఇంకా భూమిలో పెట్టేస్తావా? తీసుకెళ్ళి. కొన్ని క్రైస్తవ సంస్థలు, బైబిల్ మిషన్ లాంటి సంస్థలు, కొన్ని సంస్థలు ఏం చేస్తారు, ఆ 3 మీద కొబ్బరి నూనె వేస్తారు. హిందువులు ఏమైతే చేస్తారో ఆ విధంగానే ధాన్యాలు వేస్తారు, చాలా చేస్తారు, ప్రార్థన చేస్తారు, పాట పాడతారు, పాస్టర్ గారు ఉంటారు, సంఘం ఉంటుంది. ఆ దేశంలో అన్యజనులు ఏదైతే చేస్తారో అది ఖచ్చితంగా అక్కడ అన్నీ పరిపూర్ణంగా ఉంటాయండి కదా. ఈ ప్రార్థన అంతా గాల్లో కలిసిపోతుంది, నీ ఇంటి కింద దెయ్యాన్ని పెట్టుకుంటున్నావు అంతే. నువ్వు అర్థమైందండి ఈ దేశాచారాన్ని. అంతా బాగానే కట్టుకుంటాం. క్రైస్తవ గృహాల్లో కొన్నిటి గడపకు పసుపు రంగు వేస్తారు. ఈ మధ్య పసుపు రంగు మానేసి ఏకం పెయింట్ వేసేస్తున్నారు పోకుండా ఉండడానికి. చెప్పాలి మీరు పెయింటర్కి, ఏమని? పసుపు రంగు వేయొద్దయ్యా మాకు అని. ఇలాగన ఏమేమైతే దేశం అనుసరిస్తుందో, పాటిస్తుందో ఆ వ్యర్థమైన పితృపారంపరమైన ప్రవర్తన ఆచారాలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టినట్లు బంగారము, వెండి వంటి క్షయ వస్తువులతో కాక నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచింపబడ్డారని ఎరుగురా అన్నారు. ఐగుప్తులో నుండి గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడిన మీరు వాగ్దాన దేశం